హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ మార్కెట్ ట్రెండ్స్. నేను మీ కృష్ణని. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనివలన ఏ స్టాక్స్ పెరుగుతాయి, ఏ స్టాక్స్ తగ్గుతాయి, అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫైనాన్స్ మినిస్టర్స్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం 15,000 కోట్లు శాంక్షన్ చేసింది. దీనివలన హుడ్కో, ఎన్బిసిసి కంపెనీ స్టాక్స్ పెరగటానికి అవకాశం ఉంది. అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఇన్వెస్ట్మెంట్ రెడీ ఇండస్ట్రియల్ పార్క్స్ ఇన్ 100 cities ఇన్ పార్ట్నర్షిప్ విత్ స్టేట్స్ అండ్ ప్రైవేట్ సెక్టార్. అంటే గవర్నమెంట్ అనేది 100 cities ఇండస్ట్రియల్ పార్క్స్ అనేది నిర్మించడానికి అది టైఅప్ చేయబడుతుంది. ఎవరితో? స్టేట్స్తో కానీ ప్రైవేట్ సెక్టార్తో కానీ. దీనివలన ఎంబసీ పార్క్ అనే స్టాక్ పెరగడానికి అవకాశం ఉన్నది. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ సేస్ షిప్పింగ్ ఇండస్ట్రీ రిఫార్మ్స్ విల్ బీ ఇంప్లిమెంటెడ్. అంటే షిప్పింగ్ కంపెనీలని రిఫార్మ్స్ అంటే ఇంకా వాటిని అభివృద్ధి చేయడం కోసం ఫండ్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనివలన షిప్పింగ్ కార్పొరేషన్ ఒకటి జీఈ షిప్పింగ్ స్టాక్స్ అనేది పెరగటానికి అవకాశం ఉంది. తర్వాత ఎన్టీపీసీ బీహెచ్ఈఎల్ విల్ సెటప్ అల్ట్రా క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ యూజింగ్ యూఈఎస్ఈ టెక్. గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ సపోర్ట్ ది సేమ్. అంటే సపోర్ట్ అనమాట. ఎన్టీపీసీకి బీహెచ్ఈఎల్కి ఈ థర్మల్ పవర్కి ప్లాంట్స్కి అనేది సపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది. దీనివలన ఎన్టీపీసీ బీహెచ్ఈఎల్ షేర్స్ని మనం అబ్జర్వ్ చేసుకుని డిప్స్లో బై చేసుకోవడానికి అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఈ షేర్స్ అనేది అంటే ఎన్టీపీసీ బీహెచ్ఈఎల్ షేర్స్ అనేవి పెరగడానికి అవకాశం ఉంది. తర్వాత యాంటనీ వేస్ట్, వాబాక్ టెక్ ఈ 2 షేర్లు కూడా పెరుగుతాయి. ఎందుకనంటే ఫైనాన్స్ మినిస్టర్ సేస్ ఇండియా అనౌన్స్మెంట్ వాటర్ సప్లై శాంక్షన్ ప్లాన్ ఫర్ 100 cities. ఈ 100 citiesకి వాటర్ సప్లై అనేది ఇవ్వటం అనేది జరిగింది. దీనికి కొన్ని ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే యాంటోనీ వేస్ట్ అనే ఒక స్టాక్ ఒకటి, వాటెక్ వాబ్యాగ్ షేర్ ఒకటి షేర్లు అనేది పెరగటానికి బాగా అవకాశం అయితే ఉంది. ఇవి కూడా మనం బై అండ్ డిప్స్లో పెట్టుకొని స్టాక్స్ని బై చేయటం అనేది చేయొచ్చు. నెక్స్ట్ నెల్కో, ఆస్ట్రా మైక్రో, సుందరం ఫ్యాషనర్స్, వాల్చంద్ నగర్ ఇవి డిఫెన్స్కి సంబంధించినవి. ఇవి 1,000 crores రూపీస్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫర్ స్పేస్ ఎకనమీ. స్పేస్ ఎకనమీకి 100 crores అనేది బడ్జెట్లో కేటాయింపు జరిగింది. దీనివల్ల ఏమంటే డిఫెన్స్ స్టాక్ అయిన నెల్కో కానీ, ఆస్ట్రా మైక్రో, సుందరం ఫ్యాషనర్స్, వాల్చంద్ నగర్, జెన్సిస్ ఇవన్నీ స్టాక్స్ కూడా పెరగడానికి అవకాశం ఉన్నది. తర్వాత నెగిటివ్ న్యూస్ వచ్చేటప్పటికి డిక్షన్కి వచ్చింది. ఎందుకనంటే ఇండియా కట్ ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ మొబైల్ ఫోన్స్. ఇంపోర్ట్ డ్యూటీ కట్ చేయటం వలన మొబైల్ ఫోన్స్కి అనేది బాగా అడ్వాంటేజ్ అవుతుంది. సో దానివల్ల డిక్షన్ టెక్నాలజీస్ వాటి మీద ప్రభావం అనేది పడుతుంది. సో అందుకని ఏంటంటే మొబైల్ ఫోన్స్ అనేది కొంచెం మనకి అందుబాటులోకి వస్తాయి. నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్ సేస్ టు లోయర్ డ్యూటీ కట్ చేశారు లెదర్ స్టాక్స్ మీద. ఎక్సైజ్ డ్యూటీ కట్ చేయటం వలన లెదర్ స్టాక్స్ అనేది బాగా పెరగడానికి అవసరం ఉంది. వాటిలో మనం ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఏంటంటే కాంపాస్ ఒకటి, మిర్జా ఇంటర్నేషనల్ ఒకటి, లిబర్టీ ఒకటి. ఇవన్నీ కూడా లెదర్కి సంబంధించిన స్టాక్స్. ఈ ఈ డ్యూటీ అనేది కట్ చేయటం వలన దీనికి ఏంటంటే ఈ లెదర్ స్టాక్స్కి అనేది బెనిఫిట్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్ టు లోయర్ కట్ డ్యూటీ గోల్డ్, సిల్వర్. ఇండియా టు లోయర్ కస్టమ్ డ్యూటీ ఆన్ గోల్డ్ టు 6%. దీనివల్ల ఏంటంటే సిల్వర్కిను గోల్డ్కి డ్యూటీ కస్టమ్ డ్యూటీ అనేది తగ్గించడం వలన మనకి టైటన్ అండ్ ఎంఎంటీసీ ఈ స్టాక్స్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. వీటిని కూడా బై అండ్ డిప్స్లో పెట్టుకొని మనం బై చేసుకోవచ్చు. ఫైనాన్స్ మినిస్టర్ సేస్ టు ఇంక్రీజ్ కస్టమ్ డ్యూటీ ఆన్ స్పెసిఫైడ్ టెలికామ్ ఎక్విప్మెంట్స్ టు 15%. ఇది కట్ చేయటం వలన ఐటీఐ ఒకటి, హెచ్ఎఫ్సిఎల్ అంటే హిమాచల్ ఫ్యూచర్ ఒకటి, ఐటీఐ ఒకటి కంపెనీస్ అనే స్టాక్స్ అనేది పెరగటానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్ సేస్ లిస్టెడ్ ఫైనాన్షియల్ అసెస్ట్ హెల్డ్ ఫర్ మోర్ దాన్ ఏ ఇయర్ విల్ బీ క్లాసిఫైడ్ యాజ్ లాంగ్ టర్మ్.
లాంగ్ టర్మ్ అనేది ఫైనాన్స్ మినిస్టర్ లాంగ్ టర్మ్ గెయిన్స్ అనేది 10% అంత ముందు ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే 2.5% పెంచారు. మొత్తం టోటల్గా 2.5% పెరిగింది. కొంచెం లాంగ్ టర్మ్ వాళ్ళకి కొంచెం ఇంక్రిమెంట్ అయిందనమాట. ట్యాక్స్ అనేది లిటిల్ బిట్గా కొంచెం పెరిగింది. అంటే 10 నుంచి 2.5 అంటే 12.5 అయింది. తర్వాత ఈ షార్ట్ టర్మ్ గెయిన్స్ అనేది కొంచెం ఇంతకుముందు 15% ఉండేది, ఇప్పుడు 20% అనేది పెంచారంటే ఇది కూడా 0.5%. ఇది కూడా షార్ట్ టర్మ్ గెయినర్స్కి కూడా ఇది కొంచెం ఒక రకంగా కొంచెం నెగిటివే. బట్ కాకపోతే అది ఫ్యూచర్లో అంత పెద్ద నెగిటివ్ అవకాశం అయితే లేదు. నెక్స్ట్, కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ ఫర్ ఫారిన్ కంపెనీస్ టు బి రిడ్యూస్ టు 35% ఫర్ 40% ఉండేది ఫారిన్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ అనేది. ఇప్పుడు అది ఒక 5% తగ్గడం వల్ల 35% అనేది వచ్చింది. ఇది కొంచెం ఫారినర్స్ కొంచెం మనకి బెనిఫిట్గా కనపడుతుంది. నెక్స్ట్, రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ గెయిన్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్. ఇది కూడా రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీకి కొంచెం బెనిఫిట్స్ ఇవ్వటం వలన ఇది కూడా మనం మైండ్లో పెట్టుకోవచ్చు. ఇది రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి సోలార్కి సంబంధించింది కానీ ఈ ఎనర్జీకి సంబంధించిన స్టాక్స్ కానీ బాగా పెరగడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇవి కూడా పెరుగుతాయి అన్నమాట. టోటల్గా మనం బడ్జెట్ చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ గెయిన్స్ ఒకటి, షార్ట్ టర్మ్ గెయిన్స్ ఒకటి కొంచెం పెరిగినప్పటికీ కూడా జీడిపి గ్రోత్ అనేది 4.6 వరకే ఉంటుంది. కాబట్టి కొంచెం జీడిపి కట్టుదల చేయటం ఒకటి. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మనకి కొంచెం లైట్గా స్లైడ్స్లీగా నెగిటివ్గా కనిపించినప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఇవేమీ పెద్దగా ప్రభావం చూపదు. ఒక రకంగా చెప్పాలి అంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్ అని మనం చెప్పచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టాక్స్ ఏవైతే పాజిటివ్ స్టాక్స్ ఉన్నాయో వాటిని మనం బై అండ్ డిప్స్లో పెట్టుకొని కానీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ మోడ్లో కానీ చేసుకున్నట్లయితే లాభాలు రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ.